ఈ మధ్య ఒక పచ్చళ్ళ వ్యాపారి ఒక లేడీ ఆమె ఎవరినో తిట్టిందని విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య అమ్మాయిలు తిట్టారని చెప్పి అలా ట్రోల్ జరగడం అయితే కామన్గా జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఈ మధ్య అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు ఎవరైనా సరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ధర్మం గురించి ఒక ఆవును చంపుతున్నారా అంటే రమ్మంటే రారు, ఒక్కొక్కకి భోజనం పెట్టరు. కానీ ఇట్లాంటి పనులు చేయమంటే మాత్రం విపరీతంగా ఇటువంటి ట్రోల్స్ చేస్తారు. ఇప్పుడు కబేళాలో ఎన్ని ఆవులను చంపుతున్నారు వాటి గురించి ఒక్కడైనా ప్రశ్నించాడా? ఈ పచ్చళ్ళ గురించి ఆ అమ్మాయి ఏదో ఫ్రస్ట్రేషన్లో తిట్టింది. ఇప్పుడు అమ్మాయినే కదా అబ్బాయినే కదా ఎవడైనా మిస్టేకులు చేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడలేదు నేను. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ తప్పు జరుగుతుంది, దేన్ని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు ఆవులను చంపేస్తున్నారు కబేళాల్లో ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు గోసంతతిని కాపాడటానికి మనం చేయాల్సిన పనులేంటి, అసలు సనాతన ధర్మం ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే టైం లేదు, నేను ఇది కంప్లీట్ చేసి ధర్మాన్ని కాపాడుతాను, ఏవేవో చెప్తారు. ఇప్పటికిప్పుడైనా దిగచ్చు ధర్మాన్ని కాపాడటానికి. ఒక తప్పు జరుగుతుంటే దాన్ని కాపాడటానికి దాన్ని ఆపడానికి వెళ్ళటమే ధర్మం. అంటే అధర్మాన్ని ఆపడమే ధర్మం. ఇప్పుడు శ్రీకృష్ణుడు మొట్టమొదటి ఏం చెప్పాడు? 5 ఊళ్ళు అడుగుతాడు మర్యాదగా ఇవ్వమని. ఇవ్వకపోతే ఏం చేస్తారు? కురుక్షేత్రమే జరిగింది. యుద్ధాలు జరగడానికి ఆపడానికే ఫస్ట్ మర్యాదగా మనం ఒక చెప్తాం. ఇప్పుడు మనుషుల్లో పౌరుషమే లేకుండా పోయిందే. పౌరుషం తెచ్చుకోండి, దేనికైనా సరే యుద్ధం చెయ్యాలి. అంటే ఎక్కడ చెయ్యాలో అక్కడ యుద్ధం చేయాలి. ఇప్పుడు వేరే దేశం వాడు వచ్చేసి మన దేశాన్ని ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇప్పుడు కాశ్మీర్లో అంతమంది చచ్చిపోయారంటే కారణం ఏంటో తెలుసా? ఆయుధాలు లేక వాళ్ళ దగ్గర. యుద్ధం చేసే దమ్ము ఉంది కానీ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అడ్డొస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మొట్టమొదటి ధర్మమే రూలు. ధర్మాన్ని ఫాలో అయితే నీకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డు రావు. నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అయిపోవడమే ప్రాబ్లం వచ్చినప్పుడు. అంతేగాని ఎవడి గురించి ఆలోచించకూడదు. ఆడేదో చేస్తాడు ఇదో చేస్తాడంటే నువ్వు బానిసత్వంలో ఉన్నావని అర్థం, భయపడుతున్నావని అర్థం.